హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. డైలీ మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే తానేదార్కి సంబంధించి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ పీవైక్యూస్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు థర్డ్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ నాట్ ఏ థర్మోప్లాస్టిక్ పాలిమర్. థర్మోప్లాస్టిక్ పాలిమర్ కానిది ఏంటి అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బెకెలైట్ అనమాట. ఇది మనం ఎక్కడ చదువుకుంటాము అంటే కార్బన్ కాంపౌండ్స్ అనే టాపిక్ ఉంది మనకి. ఈ యొక్క కార్బన్ కాంపౌండ్స్ టాపిక్ లో మనం దీని గురించి చదువుకోవడం జరుగుతుంది. సో పీవీసీ అంటే ఏంటి మనం ముందు వీడియోలో చూసాం. పీవీసీ అంటే మనకి ఏవైతే పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ వీటిలో మనం ఈ యొక్క పీవీసీని యూజ్ చేస్తాము అని ఎగ్జాంపుల్ గా చూడటం జరిగింది, రైట్. మరి టెఫ్లాన్ అంటే ఏంటి? నాన్ స్టిక్ వెజిల్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ అని, నాన్ స్టిక్ వెజిల్స్ అని ఏవైతే ఉంటాయో వీటిలో మనం ఈ యొక్క టెఫ్లాన్ ని ఒక పేస్ట్ లాగా అప్లై చేయడం జరుగుతుంది ఈ యొక్క వెజిల్స్ మీద, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ అవాయిడెడ్ బై కోటింగ్ ది కండక్టర్ వైర్ విత్ పీవీసీ. పీవీసీ మనం ఇప్పుడే చూసాం. పీవీసీ అనేది దేని మీద కోట్ చేస్తాము? బికాస్ ఆ యొక్క వైర్ మీద కోట్ చేయడం జరుగుతుంది. ఎందుకు కోట్ చేస్తాము? షార్ట్ సర్క్యూట్ అనేది అవ్వకుండా ఉండడానికి మనం ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కోట్ చేస్తాం. అలాగే ఇన్సులేటర్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఇన్సులేటర్స్ ని కూడా మనం ఈ యొక్క పీవీసీ యూజ్ చేసే తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సోప్స్ హ్యావింగ్ లాంగ్ సిరీస్ ఆఫ్ డాష్ కంటైన్స్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అవుతుంది. ఎందుకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అవుతుంది? జనరల్ గా సోప్స్ కి ఏమవుతుందంటే లాంగ్ సిరీస్ ఉంటాయి. సో ఈ లాంగ్ సిరీస్ లో మనకి ఏమవుతుంది అంటే సోప్స్ యొక్క ప్రిపరేషన్ చెప్తాను చూడండి. జనరల్ గా మనకు సోప్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫ్యాట్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఆల్కలీస్ తో రియాక్ట్ అవుతాయి. ఆల్కలీస్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఏమేమి తీసుకుంటాము అంటే ఏదర్ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ లేదంటే సోడియం హైడ్రాక్సైడ్ కానీ తీసుకుంటాం. ఈ సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే సోప్స్, సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ సాల్ట్స్ నే మనం ఏమంటాము అంటే సోప్స్ అని అంటాం. ఈ సోప్స్ తో పాటు మనకి ఇంకేం అడిషనల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అంటే గ్లిజరిన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా మనకి సోప్స్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంటే ఫ్యాట్స్ నుంచి ఈ యొక్క సాల్ట్స్ ఫామ్ అయ్యే వరకు కంప్లీట్ ప్రాసెస్ ని ఏమంటాము అంటే సాపోనిఫికేషన్ అని అంటాం అనమాట, రైట్. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సోప్స్ హావింగ్ లాంగ్ సిరీస్ అంటే లాంగ్ సిరీస్ ఉన్నటువంటివి ఏముంటాయి వాటిలో అంటాడు. అంటే దీని ఫార్ములా మనం ఏమేమి చెప్తాము అంటే ఆర్సిఓఓ అని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, ఇది రాస్తాం అనమాట. అంటే ఆర్సిఓకే కానీ RCOONA ఇది దీని యొక్క ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అవుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈస్ ప్రొడ్యూస్డ్. సోప్ ఎలా తయారు చేయబడుతుంది అని అంటున్నాడు. మనం ఇప్పుడే చూసాం కదా, ఎప్పుడైతే అవి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ హైడ్రాక్సైడ్స్ తో రియాక్ట్ అవుతాయో అప్పుడు మనకి సోప్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ హైడ్రాక్సైడ్స్ అంటే నథింగ్ బట్ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ వీటితో రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ సాల్ట్స్ నే మనం సోప్స్ అని అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ సోప్? ఇప్పుడే మనం చూసాం కదా, RCOO ఏం ఫామ్ అవుతుంది అన్నాం? ఎయిదర్ సోడియం కానీ లేదంటే పొటాషియం కానీ ఫామ్ అవుతుంది అన్నాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ సబ్ ప్రోడక్ట్ ఆఫ్ సోప్? సబ్ ప్రోడక్ట్ గా అంటే సోప్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూసాం, దాన్ని ఏమంటారన్నాం? సాపోనిఫికేషన్ అన్నాం. మరి యొక్క సాపోనిఫికేషన్ ప్రాసెస్ లో మనకి సాల్ట్స్ ఫామ్ అయ్యే బై ప్రోడక్ట్ గా ఇంకేం ఫామ్ అవుతుందని చూసాం? గ్లిజరిన్ ఫామ్ అవుతుందని చూసాం. సో ఈ యొక్క గ్లిజరిన్ అనేది ఇక్కడ బై ప్రోడక్ట్ అవుతుంది. ఈ సాల్ట్ అనేది మనకి సోప్ అవుతుంది. సో ఇక్కడ బై ప్రోడక్ట్ వచ్చేసి గ్లిజరిన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఇన్ సోప్ ఆర్ ఫౌండ్ డ్యూ టు వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. మన సోప్ లో మనం మీరు అడ్వర్టైజ్మెంట్స్ కనుక టీవీలో చూస్తుంటే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ డెటాల్ సోప్స్ కనుక మీరు చూసుకుంటే ఈ యొక్క డెటాల్ గానీ వీటన్నిటికీ ఏమని చెప్తుంటారు అడ్వర్టైజ్మెంట్స్ లో? మనకి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, టర్మరిక్ యాడ్ చేసాం కాబట్టి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వింటూ ఉంటాం. మరి యొక్క యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి సోప్ కి దేని వల్ల వస్తాయి అంటే ఈ బైథియోనాల్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనం యాడ్ చేయడం వల్ల సోప్ కి మనకి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ అ డిటర్జెంట్ కాల్డ్? డిటర్జెంట్ ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి సోప్లెస్ సోప్. మరి అంతే కదా, సోప్ అంటే సాపోనిఫికేషన్ ప్రాసెస్ లో మనకి సోప్ తయారవుతుంది అని అంటున్నాం. మరి డిటర్జెంట్ గురించి కూడా మనం ఈ యొక్క కార్బన్ కాంపౌండ్స్ లోనే చదువుకోవడం జరుగుతుంది. మరి ఒక డిటర్జెంట్స్ అనే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సోప్లెస్ సోప్ అని పిలుస్తాం. ఎందుకంటే డిటర్జెంట్ అనేది మనకి సోప్ ఫామ్ లో ఉండదు. సో దట్ ఈస్ వై దీన్ని మనం సోప్లెస్ సోప్ అని పిలవడం జరుగుతుంది. సాఫ్ట్ సోప్, హార్డ్ సోప్ అనే కాన్సెప్ట్ అనేది మనకు అసలు ఉండదు అనమాట. సాఫ్ట్ వాటర్ ఉంటుంది, అలాగే హార్డ్ వాటర్ ఉంటుంది. అంతేకాని సాఫ్ట్ సోప్ అలాగే హార్డ్ సోప్ అనేది మాత్రం మనకి కాన్సెప్టే అసలు
లేదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కరెక్ట్ నేమ్ ఆఫ్ ఎ కార్బన్ కాంపౌండ్ విత్ 3 కార్బన్ చైన్ అనే కీటోన్ గ్రూప్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ చూడద్దు. ఇక్కడ క్వశ్చన్ చూసి మీరు దాన్ని పిక్చర్ అనేది అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది వేయడానికి ట్రై చేయండి. ఏమంటున్నాడు, 3 కార్బన్స్ ఉంటాయి అంటున్నాడు. 3 కార్బన్స్ అంటే ఫస్ట్ 3 కార్బన్స్ వేసుకోండి. 3 కార్బన్స్ వేసుకున్న తర్వాత ఏమంటున్నాడు, కీటోన్ గ్రూప్ ఉండాలి అని అంటున్నాడు. కీటోన్ గ్రూప్ అంటే మనకి ఏముండాలి, డెఫినెట్ గా మనకి ఈ యొక్క ఓన్ అనేది రావాలన్నమాట. కీటోన్ కి మనకి సఫిక్స్ ఏమని వస్తుంది, ఓన్ అని వస్తుంది. సో ఓన్ వస్తుంది కాబట్టి ఆప్షన్స్ లో ఎక్కడుందో ఫస్ట్ చూసుకోండి. ఓన్ అనేది సెకండ్ ఆప్షన్ లో మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది. లేదు క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ గా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ బ్యూటెనోన్ అని ఇస్తాడు. ప్రొపెనోల్ ఉంది కదా, ఇక్కడ బ్యూటెనోన్ అని ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు మీరు ఎలా ఈ యొక్క ఆన్సర్ అనేది కనుక్కుంటారు. 3 కార్బన్ చైన్స్ అంటున్నాడు కాబట్టి 3 ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రోప్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ప్రొపెనోన్ అవుతుంది, బ్యూటెనోన్ అవ్వదు. ఇలా మీరు ఈజీగా తెలుసుకున్నారంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి ఈనన్ ఉంది, దీన్ని ఎలా ఎలిమినేట్ చేసుకుంటాము అని మీరు అడగొచ్చు. మనకి స్ట్రక్చర్ ఎప్పుడైతే మనం వేసుకుంటామో మనకి సింగిల్ బాండ్స్ వస్తాయి. 3 కార్బన్ చైన్స్ అండ్ కీటోన్ గ్రూప్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే సింగిల్ బాండ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో సింగిల్ బాండ్ అని వచ్చినప్పుడు మనం ఏ నన్ రాస్తాం. అదే డబుల్ బాండ్ అని వచ్చింది అంటే దాన్ని ఈ నన్ రాస్తాం. ట్రిపుల్ బాండ్ వచ్చింది అంటే దాన్ని ఐ నన్ రాస్తాం. సో ఇక్కడ ఈజీగా ఇప్పుడు మనం ఏఎల్ అనేది రాదు. ఎందుకు రాదు, కీటోన్ అంటే మనకి ఓన్ రావాలి. సో ఎయిదర్ ఆప్షన్ బి అన్న అవ్వాలి, లేదు ఇక్కడ బ్యూటెనోన్ ఉంది అంటే ఆప్షన్ సి అన్న అవ్వాలి. ఓకేనా, ఈ అనేది రాదు. దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటాం. ఎందుకు, మనకు అన్ని సింగిల్ బాండ్స్ వస్తాయి కాబట్టి 3 కార్బన్ చైన్ కీటోన్ గ్రూప్ లో దీన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సఫిక్స్ ఇన్ ద నేమ్ ప్రొపనోయిక్ యాసిడ్? ప్రొపనోయిక్ యాసిడ్ లో సఫిక్స్ అనేది ఏమొస్తుంది అని అంటున్నారు. సఫిక్స్ అనేది మనం ఎలా చూస్తాం, ప్రిఫిక్స్ అంటే మనం ఫస్ట్ ప్రోప్ అని ఎలా యాడ్ చేస్తాము, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ ఒక్క కార్బన్ చైన్ లో మనం ఫస్ట్ దాని ప్రిఫిక్స్ ని యాడ్ చేసుకుంటాం. లైక్ ఒక కార్బన్ ఉంది అంటే దాన్ని ఏమంటాం, మీత్ అంటాం. అదే 2 కార్బన్స్ ఉన్నాయి అంటే దాన్ని ఏమంటాము, ఈత్ అని అంటాం. అదే 3 కార్బన్స్ ఉంటాయంటే ప్రోప్ అంటాం. 4 ఉన్నప్పుడు బ్యూట్ అంటాం అనమాట. 5 ఉన్నప్పుడు పెంట్ అంటాం. ఇలా మనం ఎన్ని కార్బన్స్ ఉన్నాయో దాన్ని బట్టి ప్రిఫిక్స్ యాడ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, ఏన్ అనేది ఇందాకే మనం చూసాం కదా, సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అనేది వస్తుంది, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అనేది వస్తుంది, అదే ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అనేది వస్తుంది అనమాట. సో ఏన్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్స్ అనమాట. సింగిల్ బాండ్స్. అలాగే లాస్ట్ లో వచ్చేదే మనకి సఫిక్స్ అవుతుంది. ఈ సఫిక్స్ ఏమవుతుంది, ఏదైతే ఆ యొక్క ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేస్తామో దాన్ని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనుకోండి, అప్పుడు మనకి ఓయిక్ యాసిడ్ అని వస్తుంది అనమాట. అదే మనకి కీటోన్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్ అని యాడ్ అవుతుంది. అదే ఆల్కహాల్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్కహాల్స్ మనకి ఏం యాడ్ అవుతాయి, ఓల్ అని యాడ్ అవుతుంది. ఇలా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫంక్షనల్ గ్రూప్ చూసుకోవాలి, కార్బన్ చైన్స్ చూసుకోవాలి, బాండింగ్స్ ఏమున్నాయి, సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా చూసుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్ ని ఆన్సర్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఆప్షన్స్ కి వెళ్లకుండా క్వశ్చన్ నుంచి ఆన్సర్ ని డిరైవ్ చేసుకుని తర్వాత ఆప్షన్స్ లో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ అండ్ సెకండ్ మెంబర్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ది కీటోన్ హోమోలోగస్ సిరీస్ ఆర్. ఫస్ట్ అండ్ సెకండ్ అనేది కీటోన్ సిరీస్ లో ఏముంటాయి అంటున్నాడు. కీటోన్ సిరీస్ లో మనకు జనరల్ గా చూసుకుంటే నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ కార్బన్ వస్తే మీత్ అంటాం, 2 కార్బన్స్ ఉంటే ఈత్ అంటారు అన్నాం. బట్ కీటోన్స్ లోకి వచ్చేసరికి కీటోన్స్ లో మనకి మీత్ గాని ఈత్ గాని ఉండవు. ఎందుకు మీత్ గాని ఈత్ గాని ఉండవు, బికాస్ మనకి ఫామ్ అవ్వాలి అంటే కీటోన్ అంటే సిఓ అని వస్తుంది. సిఓ ముందు మనకు ఒక గ్రూప్ రావాలి, సిఓ తర్వాత ఒక గ్రూప్ రావాలి. బట్ మీత్ అండ్ ఈత్ అనేది వచ్చాయి అంటే మనకి కార్బన్స్ తో పాటు హైడ్రోజన్స్ అన్ని ఫామ్ అవ్వవు. అందుకే మనకి ఏమవుతుంది అని అంటే ఈ యొక్క 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఫామ్ అవడానికి మీత్ అండ్ ఈత్ అనేవి సపోర్ట్ చెయ్యవు. కాబట్టి మనకి ప్రోప్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కీటోన్స్ లో మనకి ప్రోప్ నుంచి ప్రొపెనోన్ వస్తుంది, తర్వాత 4 కార్బన్స్ ఉన్నప్పుడు బ్యూట్ కాబట్టి బ్యూటెనోన్ అని వస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొపెనోన్ హ్యాస్ డాష్ కార్బన్స్ అండ్ డాష్ ఫంక్షనల్ గ్రూప్. ఎన్ని కార్బన్స్ ఉంటాయి, అలాగే ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అంటున్నాడు. ప్రొపెనోన్, ప్రోప్ అంటే ఎన్ని కార్బన్స్, 3 కార్బన్స్. సో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఓన్ అంటున్నాడు కాబట్టి ఏమొస్తుంది, కీటోన్ వస్తుంది కదా. సో క్వశ్చన్ నుంచే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్ లో చెక్ చేసుకోండి, 3 అండ్ కీటోన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అదే మీరు ఆప్షన్స్ లో ఫస్ట్ వెళ్ళిపోయారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ఫస్ట్ ఆప్షన్స్ చూడొద్దు, క్వశ్చన్ చూసి ఆన్సర్ తెచ్చుకొని తర్వాత దాన్ని ఆప్షన్స్ లో వెతకడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ కి
కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు ఏదైతే క్వశ్చన్ లో చూస్తారో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేది అంతా మనకి ఇంపార్టెంట్ కాదు. వాడు ఏం అడుగుతున్నాడు? డిసెండింగ్ అంటున్నాడు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ఆర్డర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అడుగుతున్నాడు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటే మీరు ఆన్సర్ చేయడానికి మీకు గుర్తుంటుంది, మీ మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా వాడు ఏం అడుగుతున్నాడో అదే పెడతారు. లేదనుకోండి ఈ డిసెండింగ్ అనేది మర్చిపోయి మీరు అసెండింగ్ పెట్టేస్తారు. అందుకే అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ ని చూసినప్పుడే ఆ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? డిసెండింగ్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్. హైడ్రోజన్ ఆటమ్స్ నుంచి బిగ్ టు స్మాల్ ఉండాలి. బిగ్ టు స్మాల్ ఉండాలంటే ఏంటి? మనం ఫార్ములాస్ రాసుకుందాం. ఆల్కేన్ అంటే ఏం రావాలి? ఏన్, ఈన్, ఐన్ ఉంటాయి మనకి, రైట్? సో ఏన్ అంటే ఏముంటుంది మనకి? సిఎన్ H2n. H2n ఇవి కామన్ మనకి. సిఎన్ H2n అనేది కామన్ గా ఉంటుంది, రైట్? సో ఈ యొక్క సిఎన్ H2n కి ఐన్ ఉంది అంటే మనకి +2 ఉంటుంది, ఈన్ కి 2n ఉంటుంది, ఏన్ అంటే -2 ఉంటుంది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇది మనకి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అనేది లేదు. సో ఈ ఫార్ములాస్ మనకి తెలుసు. ఈ ఫార్ములాస్ తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? బిగ్ టు స్మాల్ హైడ్రోజన్స్ అంటున్నాడు. అంటే హైడ్రోజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సిఎన్ H2n అన్నప్పుడు n అనేది మనం 2 అని తీసుకుందాం. సో 2 × 2 4 + 2 C2H6 అవుతుంది ఆల్కైన్స్ కి. అదే ఆల్కీన్స్ కి ఏమవుతుంది? ఇక్కడ C2H4 అవుతుంది. అదే ఏన్ కి ఏమవుతుంది? C2H అవుతుంది. C2H అనేది 4 - 2 2 కాబట్టి C2H2 అవుతుంది అనమాట. ఇలా మనకి n వాల్యూ 2 తీసుకుంటే ఇది మనకి అవుతుంది. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హైడ్రోజన్స్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ కాబట్టి ఫస్ట్ ఐన్ రావాలి, నెక్స్ట్ ఈన్ రావాలి, నెక్స్ట్ ఏన్ రావాలి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇక్కడ ఐఎన్ఈ ఇచ్చాడు, ఈఎన్ఈ అండి ఇది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది రాంగ్ ఆప్షన్ ఫర్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ కి రాంగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఏది రాంగ్ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ బి CH2COH అనేది మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు రాంగ్ ఆప్షన్ అవుతుంది? బికాస్ మనం ఇందాక చూసాము CH2COH అంటే CO అనేది మనకి ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో ఇది రాదు. సో ఇంకొక హైడ్రోజన్ ఉంది అన్నప్పుడు దీనికి మనకి కార్బన్ అనేది రావాలి. ఇక్కడ ఈ కార్బన్ అనేది రాలేదు కాబట్టి ఇది ఈథేన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ ఇథనాల్ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్? మిగతావి చూడండి, C3COH. సో ఇక్కడ 4 కార్బన్స్ మనకి సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి? ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటి? C2COH. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ సెట్ అయింది. మరి ఇక్కడ మనకి ఏం రావాలి? CH2COCH అనేది రావాలి. ఎందుకు అంటే మనకి COH అనేది రావాలి. ఇదర్ ఆక్సైడ్స్ అనేది మనకి ఆల్డిహైడ్స్ లో రావు. ఆల్డిహైడ్స్ లో అలా రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఇక్కడ CH అనేది రావాలి. హైడ్రో కార్బన్స్ తో ఫిల్ అవ్వాలి. అది హైడ్రో కార్బన్స్ తో ఫిల్ అవ్వలేదు కాబట్టి అది మనకున్నటువంటి ఫార్ములాని ఫంక్షనల్ గ్రూప్ ని వెరిఫై చేయట్లేదు, అంటే బ్యాలెన్స్ చేయట్లేదు కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హావ్ సఫిక్స్ AL. AL అని వేటికి ఉంటుంది అని అడుగుతున్నాడు. AL అనేది దేనికి ఉంటుంది? ఆల్డిహైడ్స్ కి మనకి సఫిక్స్ లో AL యాడ్ అవుతుంది. ఆల్కైన్స్ అంటే మనకి ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఆల్కైన్ ఐన్ అనేది వస్తుంది. ఆల్కీన్ అంటే మనకి డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఆల్కీన్ వస్తుంది. ఆల్కహాల్స్ కి ఏమొస్తుంది? OL అనేది వస్తుంది అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్? CH3, CH2, CH3. ఇక్కడ చూడండి, దీన్ని ఈజీగా మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3. సో C3 ఈజీగా ఆన్సర్ వచ్చింది కదా. 3 కార్బన్స్ ఉంటే ఏమన్నాను? ప్రోప్ అన్నాను. సో ప్రోపేన్ ఈస్ ది ఆన్సర్. అండ్ కమింగ్ టు ద స్మాల్ అనౌన్స్మెంట్, మన BGS క్లాసెస్ లో AP, FPO, FSO కి సంబంధించి కోర్సెస్ అన్ని కూడా ఒక దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. AP FPO మెయిన్స్ తానేదార్ పేపర్ 2 అంటే పేపర్ 2 లో మనకున్నటువంటి 50 మార్క్స్ కి ఏదైతే జనరల్ సైన్స్ ఉందో ఈ జనరల్ సైన్స్ కి లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ 11th October ఈ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ 5 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ యూనిట్స్ అనేవి డైలీ పర్ డే 2 క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు మీకు ఫ్రీ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండి, జనరల్ సైన్స్ కాదు. ఇప్పుడు మనం డీల్ చేసేది పేపర్ 2 క్లాసెస్. పేపర్ 1 లో ఉన్న జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అడిషనల్ గా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ న్యూ క్లాసెస్ మెయిన్స్ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ లైవ్ క్లాసెస్, అవి రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. దాంతో పాటు క్లాస్ నోట్స్ కూడా మీకు ఏ రోజు క్లాస్ నోట్స్ ఆ రోజు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ యువర్ రివిజన్ పర్పస్ అనమాట. దీంతో పాటు ఫ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి యాప్ లో.
ఓకే, ఇది వచ్చేసి 699 రూపీస్. అండ్ ఏపీ ఎఫ్బిఓ మెయిన్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్, ఈ పేపర్ 2 జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 1000+ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. 9 చాప్టర్స్ ఉన్నాయి కదా మనకి. సో ఈచ్ చాప్టర్ నుంచి 100 క్వశ్చన్స్ అనమాట. సో 900 క్వశ్చన్స్ అలా వస్తాయి. అండ్ అలాగే దీంతో పాటు 4 ఫుల్ లెంత్ టెస్ట్ కి 200 క్వశ్చన్స్. కంప్లీట్ గా మనకి 1100 క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ లో మీకు ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ కరెంట్ ట్రెండ్స్ ఎలాగైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్, మనకి మన ప్రిలిమ్స్ లో కరెంట్ అఫైర్స్ కూడా అడిగాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఎవ్రీ చాప్టర్ వైజ్ ఎక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ 199 రూపీస్. అండ్ ఎస్ఏ మెటీరియల్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎస్ఏ మీరు ఎలాగైతే రాయాలనుకుంటున్నారో దానికి కావాల్సినటువంటి 30 మోడల్ ఎస్ఏ ఆన్సర్స్. అందుకు కొంతమంది క్వశ్చన్స్ అయినా అని అడుగుతున్నారు. క్వశ్చన్సే కాదు, క్వశ్చన్స్ తో పాటు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇచ్చిన సిలబస్ లో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 10 ఎస్ఏస్ అనేది కవర్ చేశాను. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే పాలసీస్ కానీ గవర్నెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీటికి సంబంధించి మీరు కొన్ని స్కీమ్స్ ఇవన్నీ యాడ్ చేయాలి కదా, వీటికి సంబంధించి ఒక 10 ఎస్ఏస్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు దీని నుంచి ఒక్క ఎస్ఏ కనుక ఫ్రేమ్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. ఇది రాస్తే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. దిస్ ఈస్ 99 రూపీస్ అనమాట. అండ్ ఎఫ్ఎస్ఓ జనరల్ ఫారెస్ట్రీ అండ్ ఎఫ్ఎస్ఓ తెలుగు గ్రామర్, ఈ మెటీరియల్ కనుక మీరు కావాలి అనుకుంటే 249 రూపీస్ కి మెయిన్ సిలబస్ బేస్ చేసుకుని మెయిన్స్ లో మనకున్నటువంటి అడిషనల్ 5 టాపిక్స్ కూడా ఫారెస్ట్రీ మెటీరియల్ యాడ్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ 250 రూపీస్. ఎఫ్ఎస్ఓ మనకి క్వాలిఫైయింగ్ లో తెలుగు గ్రామర్ ఉంది కదా, సో ఈ గ్రామర్ కూడా కంపైల్ చేసి కంప్లీట్ గా 249 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ దెన్ ఈ ఫారెస్ట్రీకి సంబంధించి టెస్ట్ సిరీస్ చాలా మంది లాంచ్ చేయమని అడిగారు. ఆఫ్టర్ లాంచింగ్ ఎఫ్బిఓ మాకు ఎఫ్ఎస్ఓ కూడా కావాలి అని అడగడం జరిగింది. దట్ ఈస్ వై దీన్ని కూడా 1000+ క్వశ్చన్స్ తో మనం ఈచ్ యూనిట్, మనకి 11 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ యూనిట్ కి 100 క్వశ్చన్స్ తో పాటు అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా దీంతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. అండ్ అలాంగ్ విత్ దిస్ మనకి ఫారెస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫారెస్ట్రీకి సంబంధించి ఇంతకు ముందు మన ఏపీఎస్సీ లాస్ట్ 3-4 ఇయర్స్ లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ లో 600 క్వశ్చన్స్ అనేవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే లైక్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేసిన ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A series of organic compounds that have the same functional group with a difference of CH2 group, దీన్ని ఏమంటాము అంటారు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది, బట్ ఈ యొక్క CH2 గ్రూప్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాలో ఇవి డిఫరెన్స్ గనక వస్తే దాన్ని ఏమంటాము అంటున్నారు. దాన్నే మనం ఏమంటామంటే హోమోజెనస్ సిరీస్ అని అంటాం. ఈ యొక్క హోమోజెనస్ సిరీస్ ని మనం క్యాల్కులేట్ చేసి ఇందాక ఆల్కేన్, ఆల్కైన్ అలాగే ఆల్కీన్స్ గురించి చూసాం. ఇవన్నిట్లో ఏ డిఫరెన్స్ వస్తుంది మనకు అంటే ఈ యొక్క CH2 గ్రూప్ అంటే హైడ్రోకార్బన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ డిఫరెన్స్ రావడం వల్ల మనకి ఈ యొక్క సిరీస్ లో ఏది వస్తుంది అనే చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. మరి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫర్మెంటేషన్ ప్రాసెస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఆల్కహాల్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క ఫర్మెంటేషన్ ప్రాసెస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్? క్లోరోఫామ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి CHCl3 అనమాట. అంటే CHCl3 అనేది క్లోరోఫామ్ మనకు తెలుసు, మత్తు మందు అంటాం కదా, మత్తు మందువే క్లోరోఫామ్ అనమాట. దీని ఫార్ములా CHCl3. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ డబుల్ బాండ్? డబుల్ బాండ్ అంటే నేను ఏమన్నాను ఇందాకే మీకు, ఈనన్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క సఫిక్స్ లో అదే మనకి డబుల్ బాండ్ అన్నాను. సో ఆప్షన్స్ లో ఈన్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లో ఉంది. సో ప్రోపీన్, ఇది మనకి ఆన్సర్ అనమాట. మరి ఏన్ అని ఎప్పుడు వస్తుంది? సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు మనకి ఏన్ అని వస్తుంది. మరి ఏన్ ఇక్కడ కూడా ఏన్ ఉంది అంటే సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ ఐన్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్, YN ని. సో ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు మనకి Y అని పట్టడం జరుగుతుంది. రైట్, మరి OL ఎందుకు వస్తుంది? ఆల్కహాల్స్ కనుక వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ అయినప్పుడు మనకి అవి OL అని సఫిక్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నారు. అకార్డింగ్ టు దేర్ లెంత్ ఆఫ్ కార్బన్ బాండ్స్, వాటి యొక్క కార్బన్ బాండ్స్ యొక్క లెంత్ ని బేస్ చేసుకుని వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టమని చెప్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అవుతుంది. అంటే ఈథేన్, ఈథైన్ అండ్ ఈథైన్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ ఈ అన్ని రావాలి. సో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. COOH, ఈ యొక్క COOH అనేటువంటిది మనకి ఏ ఫంక్షనల్ గ్రూప్స్ కి యాడ్ అవ్వడం జరుగుతుంది సఫిక్స్ గా అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనమాట. కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి మనకి అది కనుక నేమ్ అంటే దాని యొక్క
నేమ్ కనుక మనం రాస్తే ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. అదే దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ కి కనుక ఫార్ములా రాసినప్పుడు అయితే COOH అని మనం రాయడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్బాక్సిలిక్ యాసిడ్. మరి కీటోన్స్ అన్నప్పుడు ఓన్ అని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్డిహైడ్ అంటే AL అని యాడ్ చేస్తాం. ఆల్కహాల్స్ అంటే OL అని మనం యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. మిగతా క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఎవరైనా కోర్స్ కానీ మెటీరియల్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సీ యూ ఆల్ టుమారో.